నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి తర్వాత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతీకార చర్య తప్పకుండా పాకిస్తాన్ మీద ఆ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్నటువంటి ఆ దేశం పాకిస్తాన్ దేశం మీద ప్రతీకార చర్యలు ఉంటాయి. ఆ పాకిస్తానీ నాయకులు కానీ మిలిటరీ కానీ ఊహించిన స్థాయిలో ఉంటుందని ప్రకటన ఎప్పుడైతే చేశారో దానికి అనుగుణంగానే అనేక చర్యలు తీసుకున్నారు. ఆ చర్యలు తీసుకున్న తర్వాత భారతదేశము పాకిస్తాన్ మీద ఎప్పుడు అటాక్ చేస్తుందో, ఏ విధంగా చేస్తుందో, ఏ స్థాయిలో చేస్తుందో అని ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో భయం మొదలైంది. పాకిస్తాన్ నాయకుల్లో, ప్రభుత్వంలో భయం మొదలైంది. మరీ ముఖ్యంగా మిలిటరీలో, ఆర్మీలో భయం మొదలైంది. ఆర్మీలో భయం ఎప్పుడైతే మొదలైందో ఆ దేశ మంత్రి ఆనిఫ్ అబ్బాస్ ఏమంటున్నాడంటే అతను అంటే పాకిస్తాన్ ప్రజల్లోనూ మిలిటరీలోనూ ధైర్యాన్ని నింపడానికి భారతదేశం కనుక పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే, యుద్ధం ప్రారంభిస్తే, దాడులు చేస్తే పాకిస్తాన్ దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి. ఈ 130 అణుబాంబులను భారతదేశం మీద ప్రయోగిస్తామని ఏదో డబ్బా కవులు చెప్తున్నాడు. నిజంగా 130 బాంబులు ప్రయోగిస్తే అది చూస్తూ ఊరుకుంటుందా భారతదేశం? అంత చేతగానిది అనుకుంటున్నాడా భారతదేశం? కానీ ముఖ్యంగా ఎవరు భయపడుతున్నారు? ప్రభుత్వం భయపడుతుంది, దేశ ప్రధానమంత్రి భయపడుతున్నాడు, మిలిటరీ అధికారి, చీఫ్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ అతను భయపడుతున్నాడు. ఆసిఫ్ మునీర్ కనిపించడం లేదని, పాకిస్తాన్లో కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. పెద్ద చర్చనీయాంశమైంది. ఆ ఆర్మీ చీఫ్ ఏం చేశాడో తన కుటుంబాన్ని రహస్యంగా ఏ దేశంకో పంపించేసి స్పెషల్ ఫ్లైట్లో పంపించేశాడు. తర్వాత అతను కనిపించకుండా మాయమైపోయాడు. భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అంటే అక్కడ ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆర్మీలో కూడా కొంతమంది ఆర్మీ అధికారులు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఈ అనీఫే కారణమై ఉంటాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఆసిఫ్ మునీరే కారణమై ఉంటాడు, ఆర్మీ చీఫే కారణమై ఉంటాడు. ఎందుకంటే పాకిస్తాన్లో ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఆ మిలిటరీ అధికారుల మీద కూడా వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. ఆ వ్యతిరేకతను దారి మళ్లించడానికి, ప్రజల ఆలోచన మళ్లించడానికి మన కాశ్మీర్లో టూరిస్టుల మీద కిరాతకంగా దాడి చేసి కొంతమందిని చంపేశారు. ఆ చంపడానికి కారణం ఆ మిలిటరీ చీఫే కారణం అయ్యి ఉంటాడు. అడ్వైజ్ ఇచ్చిన అతనే, ఆ దుష్టుడు దుర్మార్గుడే ఇచ్చుంటాడు. అందువల్ల అప్పుడు భారతదేశం ఈ స్థాయిలో అటాక్ చేస్తుందని ఊహించి ఉండకపోవచ్చు మిలిటరీ అధికారి, ఆ చీఫ్ ఆఫ్ మిలిటరీ సైన్యాధికారి. కానీ ఎప్పుడైతే భారతదేశము, మన దేశ ప్రధానమంత్రి అంత ఘాటుగా స్పందించారో భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధమే ప్రకటించింది. ఒక విధంగా ఏ క్షణంలోనైనా యుద్ధం చేయొచ్చు. అంటే పాకిస్తాను భూస్థాపితమైపోయేటువంటి ప్రమాదం వచ్చింది. కాబట్టి దానికి కారణం ఆ మిలిటరీ అధికారిని భావించి ఆ మిలిటరీలోనే తిరుగుబాటు వచ్చి ఉండాలి. ప్రజలు కూడా అతని మీద అటాక్ చేస్తారనే భయంతో ఆ సైన్యాధికారి పారిపోయి ఉండొచ్చు. ఆ చెత్త ఆలోచన అతనికే వచ్చి ఉండాలి, అందుకే పారిపోయాడు. ఈ మేకపోతు గంభీర్యం పాకిస్తాన్ ప్రభుత్వ మంత్రి 130 బాంబులు మన మీద ప్రయోగిస్తాడట. నిజంగా అణుబాంబులను ప్రయోగిస్తే 130 బాంబులు ఒకేసారి ప్రయోగించలేరు. వార్ హెడ్స్ అంటారు. అవి అంటే మిసైల్స్లో బిగించి పంపిస్తారు, ప్రయోగించేస్తారు. ఫస్ట్ 1, 2 ప్రయోగిస్తారు. అవి ఎక్కడి నుంచి? పాకిస్తాన్లో ప్రారంభమై భారతదేశం మీదకి రావాలి. దానికి కొంత సమయం పడుతుంది. మన భారతదేశం దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ యాంటీ మిసైల్స్ ఉన్నాయి. ఈ యాంటీ మిసైల్స్ చైనా నుంచి కూడా, మనం రష్యా నుంచి కొన్నాం, S-400 అనేవి. అవి గాల్లోనే తుక్కు చేసేస్తాయి. అవి ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనటువంటి యాంటీ మిసైల్స్ S-400 అవి భారతదేశం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే పాకిస్తాన్ వార్ హెడ్స్ని ప్రయోగిస్తుందో ఆ మిసైల్స్ని భారతదేశం రాకుండానే పాకిస్తాన్ భూభాగంలోనే గాల్లోనే పేల్చేసేటువంటి టెక్నాలజీ భారత్కు ఉంది. మన మిసైల్స్ కూడా యాంటీ మిసైల్స్ ఉన్నాయి. S-400 కాదు, మన మిసైల్స్ కూడా ఉన్నాయి. అంటే ఇజ్రాయెల్లో ఐరన్ డ్రోమ్ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా భారతదేశం దగ్గర కూడా యాంటీ మిసైల్స్ చాలా పటిష్టమైనటువంటి లేటెస్ట్ టెక్నాలజీ యాంటీ మిసైల్స్ ఉన్నాయి.
వాటిని ఉపయోగిస్తే పాకిస్తాన్ ప్రయోగించినటువంటి అణు వార్ హెడ్స్ను పాకిస్తాన్ భూభాగంలోనే గాలిలోనే పేల్చేస్తారు. దానివల్ల నష్టం ఎవరో జరుగుతుంది? ప్రయోగించడం వల్ల భారతదేశానికి కాదు, పాకిస్తాన్ భూభాగంలోనే పేలిపోతాయి. కాబట్టి అవి పాకిస్తాన్లోనే అపారమైనటువంటి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము పాకిస్తాన్లోనే సంభవిస్తుంది. ఆ తర్వాత దానివల్ల ఏం జరుగుతుంది? ప్రపంచమంతా పాకిస్తాన్ని వెలివేస్తాయి. ఈ కాలంలో అణు బాంబులను ప్రయోగించే దేశం ప్రపంచంలో ఇంకా ఎవరు ప్రయోగించలేదు. ఎప్పుడూ అమెరికా, జపాన్ మీద ప్రయోగించింది. ఆ తర్వాత అన్ని దేశాలు తయారు చేసి పెట్టుకున్నాయే, కానీ చాలా దేశాలు ఏ దేశం మీద యుద్ధంలో వాడటానికి వీల్లేదు. అవి అలా వాడితే ప్రపంచం అంతా పాకిస్తాన్ని ఏ స్థాయిలో దాని మీద ఆంక్షలు విధిస్తాయి మనం చెప్పలేం. ఆ తర్వాత పాకిస్తాన్ ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే ప్రదేశం నుంచి అయితే అణు వార్ హెడ్స్ను ప్రయోగించిందో ఆ మిసైల్స్ను ప్రయోగించిన దేశంగా, చరిత్రహీనమైనటువంటి దేశంగా పాకిస్తాన్ చరిత్రలో నిలిచిపోతుంది. ఆ అణు వార్ హెడ్స్ను గాల్లోనే పేల్చినటువంటి ఖ్యాతి ప్రపంచంలో భారతదేశానికి వస్తుంది. తర్వాత ఏమవుతుంది? మన మిలిటరీ వ్యవస్థలన్నీ కూడా మన మిసైల్స్ను, ఎయిర్ ఫోర్సు ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసి ఏ ప్రదేశం నుంచి అయితే ప్రయోగించారో మిగిలిన అణుబాంబులన్నీ అక్కడే పేల్చేస్తారు. అంటే పాకిస్తాన్ ఇక భస్మీపటలం అయిపోతుంది, స్వయం కృప్రాదం అయిపోతుంది. మనం అణుబాంబ్స్ ప్రయోగించకుండగానే తాను చేసినటువంటి తప్పిదం వల్ల పాకిస్తాన్లోని అణు వార్ హెడ్స్ అణుబాంబులన్నీ మనమే బాంబులు వేసేస్తాయి. వాటంతటవే పేలిపోయి పాకిస్తాన్ భస్మీపటలం అయిపోతుంది. సైనిక స్థావరాలన్నీ కూల్చేస్తారు. యుద్ధం చేసేటువంటి అవకాశం పాకిస్తాన్కి ఇవ్వరు. అటువంటి స్థాయిలో భారతదేశం ఉందని మన నమ్మకం, విశ్వాసం కూడా అదే జరుగుతుంది. లేదంటే అంత నమ్మకం లేకపోతే భారతదేశము పాకిస్తాన్లో అణుబాంబులు ఉన్నాయి కాబట్టి అణుబాంబులను ప్రయోగిస్తే భారతదేశానికి ఎంత నష్టం వస్తుందో ఊహించలేము. అణుబాంబులు కలిగి ఉన్న దేశం మీద యుద్ధం ప్రకటించాలంటే ఏ దేశం కూడా అంత తేలిక చాలా సిల్లిగా తీసుకోదు. ఎంతో ఆలోచించి మనకేమైనా ప్రమాదం ఉందా, దానిని సురక్షితంగా మనం ఎదుర్కోగలమా, మన దేశానికి ఏమైనా నష్టం కలుగుతుందా అనేక క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మాత్రమే యుద్ధాన్ని ప్రారంభిస్తాయి. లేదా చేయదు. ఎందుకంటే అడుక్కునే బతికే దేశం పాకిస్తాను. ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 4వ ఆర్థిక వ్యవస్థ, 5వ ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం, సుసంపన్నమైనటువంటి భారతదేశము ఆ పిచ్చోడితో యుద్ధం చేసి అణుబాంబులు ప్రయోగిస్తే ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రపంచంలోనే ఖ్యాతిని కలిగినటువంటి దేశాన్ని నాశనం చేసుకునేటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. కానీ పాకిస్తాన్ చేసి ఏదో పనులు ఎంతకాలం భరించాలి? రాబోయే తరాలు కూడా భరించకూడదు కదా. వాటికి విముక్తి కలిగించాలంటే ఇప్పుడు సరైన నిర్ణయం భారతదేశం తీసుకోవాలి. అలా తీసుకున్న నిర్ణయమే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ హెచ్చరించడానికి గల కారణం. అంత ధైర్యము, దమ్ము ఉంది కాబట్టి భారతదేశానికి పాకిస్తాన్ మీద ఎవరు ఊహించలేనంత నష్టాన్ని కలిగించేటువంటి ప్రతీకార చర్యలు ఉంటాయని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత వెనకపోతే భారతదేశం యొక్క ఖ్యాతి పడిపోతుంది. ప్రపంచంలో ఒక పిరికి దేశంగా భారతదేశం ఉండిపోతుంది. ఒక పిరికి చేతకాని ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉండిపోతారు. అటువంటి అవకాశం ఉండదు. ఆవేశంతో ప్రకటించలేదైనా ఎంతో ఆలోచించి బాధతోనూ ఆవేదనతోనూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే భారతదేశం సురక్షితంగా ఉంటుందని ఆలోచించి ప్రకటించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి భస్మీపట్నం పాకిస్తాన్ అయిపోతుంది, విచ్ఛిన్నం అయిపోతుంది. ఆ భయం ప్రజల్లో ఉంది కాబట్టి ప్రజలంతా ఎవరి మీద తిరుగుబాటు చేస్తారు? ఆర్మీ మీద తిరుగుబాటు చేస్తారు, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారు. ఆర్మీలో పాకిస్తాన్ ఆర్మీ కూడా 2 భాగాలకు ఇడిపోతుంది. ఒక భాగం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి పచ్చ జెండాను ఊపేయచ్చు, శాంతి జెండాను ఊపేయచ్చు. యుద్ధం పూర్తిగా కొనసాగపోవచ్చు. వారంతటా వారే రొంగిపోయేటువంటి పరిస్థితులు వస్తాయని మన నిపుణులు విశ్లేషణ చేస్తున్నారు. అదే జరగాలని మనం కోరుకుందాం. భారతదేశము ఖ్యాతి మరింత పెరగాలని, భారతదేశం వైపు ఏ దేశము కన్నెత్తి చూసేటువంటి సాహసం చేయలేనటువంటి స్థాయిలో భారతదేశం నిలబడాలని కోరుకుందాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 TV తెలుగు.